పవన్ కళ్యాణ్ సార్ పవన్ కళ్యాణ్ గారు సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీ నిజంగానే ఇప్పుడు ఇందాక సప్తగిరి గారు చెప్పినట్టుగానే చాలా ఇబ్బందికరమైన పరిస్థితే. కానీ ఈ టైంలో కూడా ఇంత కష్టపడి ఇంత డేర్గా తీయటం అనేది ఒక మంచి విషయం. కానీ ఇది గతంలో కూడా కొన్ని సినిమాలు ఇట్లాంటి సినిమాలు పోలికతో ఉన్నాయి. ఆ పాయింట్ మీకు ఏమన్నా అనిపించిందా ఈ సినిమా చేస్తున్న క్రమంలో కానీ, డైరెక్టర్ గారు కథ చెప్పిన క్రమంలో కానీ? అంటే సార్ ఉండొచ్చు సార్, బట్ అది ఏంటంటే కొంచెం సిమిలర్గా ఉండొచ్చు, కానీ ఎక్కడో ఒక డిఫరెన్స్ అయితే ఉంది సార్. అది దీంట్లో ఒక కాన్సెప్ట్, డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే ఒకటి ఉంది. అది ఆల్రెడీ చెప్పినట్టు ఒక క్యూట్ లవ్ స్టోరీ కానీ. సో నాకు అది అనిపించింది. ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు ఆ ఫీల్ అయితే ఉంటుంది, బట్ ఒక లవ్ స్టోరీ అయితే ఉంది సార్ దీంట్లో. ఆ లవ్ స్టోరీ కోసం యాక్సెప్ట్ చేయాలి. సప్తగిరి గారు సార్, విపరీతంగా నెలకో సినిమాలో కనిపించే సప్తగిరి సంవత్సరానికి ఒకసారి కూడా కనపడకుండా కనుమరుగైపోతానికి కారణం ఏంటి? వేరేగా అనుకోవద్దు, ఇది నిజమే. నేను మాట్లాడుతుంది నిన్నేదో ఇబ్బంది పెట్టాలని కాదు. నువ్వు సెలెక్ట్ చేసుకుంటున్నావా లేకపోతే సెలక్షన్లో మీరు ఉండట్లేదా? అన్న, ఆల్రెడీ ఇండస్ట్రీకి వచ్చి 18 years అయిపోయిందన్న. చేసిన క్యారెక్టర్లే చేస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే 100% సెలెక్ట్ కూడా చేసుకుంటున్నాను. ఎందుకంటే రెగ్యులర్గా ఎలాగో భగవంతుడు ఇండస్ట్రీలో ఇంతకాలం ఉంచినందుకు కొంచెం ఆర్థికంగా స్థిరపరిచాడు. మనం రోజు పనికి వెళ్ళకూడదు. ఇప్పుడు కనీసం ఇప్పుడైనా వర్క్ సాటిస్ఫాక్షన్ కూడా వెళ్ళాలి. అలాంటి క్యారెక్టర్లు చూస్తున్నాను. మరి ఆ కామెడీ క్యారెక్టర్లు కాకుండా సప్తగిరి ఎల్ఎల్బి లాంటి సినిమా చేశాను నేను. ఒక ఎమోషన్ అనేది మీ అందరికి చూపించాను, దానికి మంచి అప్లాజెస్ వచ్చాయి. అటువంటి క్యారెక్టర్లు కూడా పడితే బాగున్నావు. రెగ్యులర్గా చేస్తున్నాం, నాపై నాకే మొనాటమే వస్తుంది, చూసేవాళ్ళు కూడా మొనాటమే వస్తుంది. ఆ విషయంలో కొంచెం గ్యాప్ వస్తుంది. ఎప్పుడో ఒకరోజు ఏదో ఒక క్యారెక్టర్ ఇటువంటి డైరెక్టర్ రాస్తారు, మళ్ళీ మనకు ఒక కొత్త జర్నీ స్టార్ట్ అవుతుంది. ఈలోగా మళ్ళీ ఇప్పుడు కొత్తగా రీసెంట్గా సరస్వతి చేశాను, రాజాసాబ్ చేశాను, కొక్కర్కో చేశాను, పురుష చేశాను, రకరకాల సినిమాలు చేస్తున్నాను. కాకపోతే అవి కొంచెం చిన్న స్థాయి సినిమాలు కాబట్టి సరిగ్గా ప్రజలకు రీచ్ అవ్వట్లేదు. పెద్ద సినిమాల్లో కనపడితే ప్రజలకు కనపడినట్లు ఉంటుంది. చిన్న సినిమాల్లో ఎక్కువ రీచ్ ఉండదు కాబట్టి సరిగ్గా ఉండదు. అదే, బట్ మూవీస్ అయితే రెగ్యులర్గా చేస్తున్నాను. కానీ మీరు అంతకుముందు హీరోగా చేసి సింగిల్ సోలో హీరోగా చేయటం అనేది పెద్ద విషయం యాక్చువల్లీ. అలాంటి సినిమాలు చేసుకుని కూడా ఇప్పుడు ఇలాగ సినిమాలు చేసుకుంటున్నాను వర్క్ సాటిస్ఫాక్షన్ కోసం అనేది చెప్తున్నారు. మళ్ళీ సోలో హీరోగా చేసుకునే ఛాన్స్ ఇప్పుడే ఉంది మీకు. దేనికంటే 10 కోట్ల నుంచి ఒక 50 కోట్ల మధ్యలో ఉండే సినిమాలకి కొంచెం ఆదరణ తగ్గుతుంది. తీసే నిర్మాతలు కూడా కరువైపోయారు. మీలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి స్పేస్ అనేది ఇందాకనే ఒక నిర్మాత మాట్లాడుతూ అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? మీ పాయింట్లో మళ్ళీ సోలోగా చేసే అవకాశం ఉందా? అన్న, సోలోగా ఇప్పుడు చేస్తున్నానన్న 3 సబ్జెక్టులు కూడా ఓకే చేసి పెట్టాను. ఈసారి తప్పకుండా గోల్ రీచ్ అవుతాను అనుకుంటున్నాను. మీరు అన్నట్లు 5 కోట్ల నుంచి 10 కోట్ల మధ్య సినిమాలు మా దగ్గర కూడా మంచి డైరెక్టర్లు రావాలి. మమ్మల్ని ఒక ఆర్టిస్టులుగా గుర్తించి ఇప్పుడు రాస్తున్నటువంటి డైరెక్టర్లు సప్తగిరితో కూడా తీయచ్చు, సో కసిరెడ్డి లాంటి వాళ్ళతో తీయచ్చు. ఇటువంటి వాళ్ళతో కూడా మనం వీళ్ళతో కామెడీ సినిమాలు కాదు, ఒక మంచి వెయిట్ ఉన్న సినిమా తీయచ్చు, వర్త్ ఉన్న సినిమా తీయచ్చు అని వాళ్ళు అనుకొని మా పైన రాయగలిగితే మేము పర్ఫార్మెన్స్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఆ పర్ఫార్మెన్స్ కూడా వాళ్ళు మా దగ్గర లాక్కోగలగాలి. సో ఇది డిపెండింగ్ అపాన్ టోటల్ ఆ రైటర్స్ అండ్ ఆ డైరెక్టర్స్, అప్కమింగ్ డైరెక్టర్స్ పైన ఆధారపడింది. కానీ మీరు కొత్త నిర్మాతల కోసం మీ అందరూ కూడా షేర్ హోల్డర్స్ అయితే తీయగలరు. కానీ ఇలాగా తీసుకుంటా ఇప్పుడు ఒక నిజంగా మనం మాట్లాడితే పవన్ కళ్యాణ్ కొత్తవాడు, ఇతని మీద 10 కోట్ల రూపాయల మార్కెట్ ఎలా జరుగుతుంది, ఎంత కష్టం. దాని అందరికీ మీలాంటి ఒక రాజ్ కుమార్ లాంటి వాళ్ళు కానీ మీలాంటి కానీ మీరందరూ కూడా ఒక షేర్ హోల్డర్స్ లాగా ఉంటే మంచి సినిమాలు వస్తాయేమో, మీరందరూ కూడా అందులో కాంబినేషన్లో ఉంటే ఇంకా మంచి కథలు వస్తాయేమోనని నా అభిప్రాయం. అన్న, సీరియస్గా చెప్తున్నాను, బడ్జెట్ విషయంలో ఎవరిని కూడా ఎక్కడ కూడా ఎక్కువ అడిగింది ఏం లేదన్న. కంఫర్ట్ జోన్లోనే చేసాం. మేము ఒక రేట్ చెప్తారు, దానికి ఎప్పుడు స్టాండ్ అయింది లేదు. తప్పకుండా వాళ్ళు అడిగిన మాటకే మేము చేసిన సందర్భం ఈ సినిమా కూడా. సో కొత్త అబ్బాయి చేస్తున్నాడు, మనం వంతుగా ఒక మాటగా అతని వెనక నిలబడ్డామంటే అతను సక్సెస్ అయితే మనకు బాగుంటుంది. సినిమాలు వస్తూ ఉంటాయి, ఎందుకు ఈ సినిమా వదులుకోవాలి అని అతని కంఫర్ట్ జోన్లో చేసాం మేము ఈ బడ్జెట్లో. అదే డైరెక్టర్ గారు కూడా మీరు అడగచ్చు, మేము ఎంత తీసుకున్నాం, ఎలా తీసుకున్నాం అనేది. సో మేము ఆ రోజు చెప్పింది ఏంటంటే, మీ అబ్బాయిని పెట్టి మీరు సినిమా తీస్తున్నారండి, ఈ సినిమాని మీరు తీయడం అనేది 4 గోడల మధ్య కూడా తీసేసి సినిమా 4 గోడల మధ్య కూడా తీసి, బట్ ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళగలి, పబ్లిసిటీకి పెట్టండి. పబ్లిసిటీకి మీరు 100% పెట్టగలిగితేనే ఈ సినిమా అంటూ ఒకటి ఉందని ప్రజలు తెలియగలిగితేనే జనాలు లోపలికి వస్తారు. ఆ తర్వాత వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో పబ్లిసిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. సో పబ్లిసిటీ పైన డిపెండ్ అయ్యి ఈ సినిమా తీయాలి. పబ్లిసిటీ అంటే మీరు ఎక్కువ సపోర్ట్ చేయాలి కదా. మీరు ప్రతి ప్రెస్ మీట్లో కూర్చుంటున్నారన్న, నేనే కూర్చుంటున్నాను, మిగతా ఎవరు కూర్చుంటున్నారు చెప్పండి.
నేనే వస్తున్నాను ఆ సినిమాలో చిన్న క్యారెక్టర్ వేసినా వచ్చి నిలబడుతున్నాము. నా వంతు మాటగా నేను చేయాల్సింది చేస్తూనే ఉన్నాం. అయినా మా గురించి ఏదో రాస్తుంటారు, దాన్ని మేమేం చేసేదన్నా. అన్నా నిర్మాతలు దర్శకులు చెప్పాలి. వీరు గారు చెప్పండి సార్. టీజర్ బాగుంది సార్. అంటే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి కైండ్ ఆఫ్ కథను గుర్తు చేసింది. అంటే సప్తగిరి కసిరెడ్డి కాంబినేషన్ అది చూస్తా ఉంటే అమ్మాయిలు ఎలా కొట్టారు ఎవరు కొట్టారో తెలియదు కానీ చాలా బాగుంది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి గ్రిప్ ఉంది. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న టైంలో చూస్తే సంక్రాంతి టైంలో కూడా ఫ్యామిలీ ఆడియన్స్కి ఎక్కువ డిమాండ్ థియేటర్కి వస్తున్నారు ఫ్యామిలీస్ రావాలంటే. ఆ జోనర్ తీసుకుంటే మీరు ఆ జిల్లా నుంచి రావడానికి కారణం గోదావరి జిల్లా నుంచి, లేదంటే మీ గ్రిప్ ఏంటి? మీరు చేసిన సినిమాల కన్నా దీనికన్నా డిఫరెంట్గా ఉంది. అవును సార్, అవునండి. నేను చేసిన సినిమాలన్నీ లవ్ స్టోరీ, ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్, అలా వాటికి హారర్, మూడు డిఫరెంట్ సినిమాలకి పనిచేశానండి. కాకపోతే నేను పెరిగిన వాతావరణంలో నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, కొంతమంది బయట వాళ్ళు అవ్వచ్చు, అక్కడక్కడ చూసిన ఇన్సిడెంట్లన్నీ బేస్ చేసుకుని నేను కథ రాసుకోవడం జరిగింది సార్. అలాగే ఈ కథ నేను జెర్సీ మూవీకి వర్క్ చేస్తున్నప్పటి నుంచి రాసుకున్నాను. కాకపోతే కొంచెం తర్వాత మళ్ళీ కోవిడ్ తర్వాత నేను మళ్ళీ మసూదా అనే సినిమాకి వర్క్ చేశాను. ఆ వర్క్ చేసినప్పుడు మళ్ళీ కథను పక్కన పెట్టి తర్వాత మళ్ళీ మసూదా అయిపోయిన తర్వాత నుంచి ట్రై చేసి సినిమా చేశాను సార్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సప్తగిరి గారు సార్, ఇందాక మీరు ఒక ఆన్సర్ చెప్పే క్రమంలో ఒక మాట అన్నారు, అందరూ అయ్యే రోల్స్ ఇస్తున్నారో మేము కూడా డిఫరెంట్గా రోల్స్ చేయగలమని గుర్తించి రోల్స్ రాస్తే బాగుంటుంది. బట్ నాకు ఒకటి అర్థం కావట్లేదండి, ఒక జనరేషన్ ఆఫ్ కామెడీ యాక్టర్స్ అందరూ వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ ఒక వ్యాక్యూమ్ అయితే ఉంది కామెడీలో. మీరు కానీ లేకపోతే కసిరెడ్డి గారు కానీ ఇలా కొంతమంది ఉన్నారు. మీరు ఏంటంటే సినిమాలో మంచి క్యారెక్టర్ పడినప్పుడు షైన్ అవుతున్నారు. బట్ ఒక ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు కానీ, ఏవిఎస్ గారు కానీ, అలా ఒక ఎక్స్టెండెడ్ కెరియర్ ఉన్న కామెడీ యాక్టర్స్ అసలు ఎవ్వరూ ఇప్పుడు దాకా ఇంకా నిలదొక్కుకోలేదు ఆ స్టేజ్కి. మీరందరూ కూడా చాలామంది ఆ రకంగా ప్రయత్నం చేయకుండా కొంతమంది హీరోలు అవ్వాలనో లేకపోతే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని తప్పలేదు అది. కాకపోతే ఆ కామెడీ యాక్టర్స్ అనే ఆ జోన్ అయితే ఏదైతే ఉందో అది ఖాళీగా ఉంది. అంటే నేను కొంతమంది డైరెక్టర్స్ని అడుగుతున్నాం, కామెడీ సినిమా రాయట్లేదు ఏంటంటే, చేయట్లేదు ఏంటంటే, ఎవరున్నారండి అసలు యాక్టింగ్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా, చేయడానికి ఎవరు లేరు కదా అంటున్నారు. అసలు ఒక మిస్ మ్యాచ్ అయితే కనపడుతుంది. మీరేమో వేరే క్యారెక్టర్లు చేయాలన్నట్టు మీలాంటి వాళ్ళందరూ వేరే చోటకు చూస్తున్నారు, మీరు చేయట్లేదు, ఎవరు యాక్టర్స్ లేరు కదా అని చెప్పి డైరెక్టర్స్ రాయట్లేదు. కామెడీ కథలు అనేది మొత్తంగా వదిలేశారు కదా సార్. లేదు సార్, మా భవిష్యత్తులో ఆధారపడి ఉన్నదే రైటర్స్ పైన, డైరెక్టర్స్ గారి పైన. డైరెక్టర్స్ అనేవాళ్ళు, తమ్ముడు నిన్ను ఈ జోనర్లో చూడాలనుకుంటున్నాం, మిమ్మల్ని ఇలా చూడాలనుకుంటున్నాం, దానికి ఏదన్నా మీరు ఆడిషన్ రాగలనా మేము సిద్ధం రావడానికి. వాళ్ళ ముందు అన్న ఇలా పర్ఫామ్ చేస్తే ఓకేనా, ఇన్నాళ్ళు మేము ఇచ్చేసాం, ఇలా చేయడానికి కూడా కొత్తగా ఆడిషన్ చేయడానికి కూడా మేము సిద్ధం, అంతకీ ఉన్నాం మేము. సో రావాల్సిందే అటు సైడ్ నుంచి రావాలి. ఇటు సైడ్ నుంచి మేము చెప్తూనే ఉన్నాం. ఇప్పుడు సప్తగిరి అనే వ్యక్తి దెయ్యాల దగ్గర దెబ్బలు తిన్నాడు, కామెడీ చేశాడు, సినిమాలు మంచి విజువల్స్ వేయించుకున్నాడు, అన్నీ అయిపోయింది. అవన్నీ చేసి నాకే మొనాటమే వచ్చింది. నెక్స్ట్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారితే డెఫినెట్గా ఇది కూడా బాగా చేయగలడు, అలా చేయగలని నిరూపించుకునే సినిమానే సప్తగిరి వెళ్ళాలి. మీరు సెకండ్ హాఫ్ ఎప్పుడైనా తిరిగి ఉన్నప్పుడు చూడండి, డెఫినెట్గా ఎమోషన్ చేయగలిగాం. సో ఆ ఎమోషన్ చేస్తూ కామెడీ చేస్తూ అలా ఒక క్యారెక్టర్ ఏదైనా మాకు రాగలిగితే, ఈ మెసేజ్ అందరు డైరెక్టర్కి వెళ్ళగలిగితే డెఫినెట్గా మమ్మల్ని కొత్తగా మేము ప్రజెంట్ చేసుకున్నట్టు అవుద్ది. ఇప్పుడు మీరు చెప్పిన సీనియర్ కమెడియన్స్, సీనియర్ హాస్యనటులు ఎవరైతే వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ నిజంగా చాలా గొప్పగా చాలా కెరీర్ని చాలా ఎక్స్టెండర్ చేసుకుంటూ వచ్చారండి. సో వాళ్ళు ఇంకోటి ఏంటంటే, వాళ్ళు ఎన్ని సినిమాలు చేసినా మాకు బోర్ అనిపించలేదు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, బ్రహ్మానందం గారు కావచ్చు, వీళ్ళందరూ ఎన్ని సినిమాలు చేసినా బోర్ కాదు, అది వాళ్ళ అదృష్టం. సో మా దగ్గరకు వచ్చేసరికి మాత్రం చిన్న మొనాటమే వస్తుంది. సో దాన్ని మేము మార్చుకుంటేనే ఇక్కడ సస్టైన్ అవ్వగలం, లేకపోతే డెఫినెట్గా డోర్ క్లోజ్. అంటే డైరెక్టర్స్లోని రైటర్స్లోని ఒక కామెడీ సినిమా రాస్తేనో తీస్తేనో అదొక చిన్నతనంగా ఫీల్ అయ్యే కల్చర్ కనపడుతుంది ఇండస్ట్రీలో. అంటే యాక్షన్ సినిమా తీస్తేనే పెద్ద డైరెక్టర్ సార్, ఒక స్థాయి నటుల వరకు, ఒక స్థాయి డైరెక్టర్ల వరకు డెఫినెట్గా వాళ్ళు పై స్థాయిలో ఉన్నారు, పై స్థాయి మూవీస్లో యాక్షన్ మూవీస్ తీస్తున్నారు. ఇప్పుడు ఈ రీసెంట్గా వస్తున్న సరస్వతి కావచ్చు, కొక్కరొక్క కావచ్చు, పురుష కావచ్చు, నెక్స్ట్ వచ్చి ఓం శాంతి డిస్కో శాంతి కావచ్చు, ఇవన్నీ బిలో 10 crores మూవీసే. వీటన్నిటిలో కూడా కామెడీ పైన డిపెండ్ అయిన సినిమాలే. సో కంటెంట్ బాగుంటే మేము యాక్ట్ చేయడానికి సిద్ధం. ఇప్పుడు నన్ను ఈ సినిమాలో బ్రదర్ మీరు ఇన్నాళ్ళు ఇలా కనపడ్డారు, ఇలా కనపడకూడదు అని ఒక మీటర్లో చూపించారు. సో అది ఆయన అప్రిషియేషన్. ఏం బ్రదర్ మీరు చెప్పండి, మీ క్యారెక్టర్ తగ్గట్టు మేము చేసామా లేదా, రెగ్యులర్గా కనపడ్డానా? ఈ సినిమాలో అసలు సప్తగిరి అన్న నటించలేదండి.
తిమోతి అనే క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది ఈ సినిమాలో. ఎందుకంటే అండి నేను అసలు ఏదైనా ఎక్కడైనా ఒకసారి ఇలా మీటర్ దాటి వెళ్తుందంటే అన్న దగ్గరికి వెళ్ళిపోయి దగ్గర పట్టుకోగానే తమ్ముడు ఇప్పుడు చూడు నువ్వు ఆశ్చర్యపోతావు అంటాడు, ఒకటే మాట. మళ్ళీ వెళ్ళిన తర్వాత నిజంగా నేను ఏదైతే అన్న చెప్పాడు కదంటే నేను సినిమా అంతా స్టోరీ బోర్డ్ చేసుకున్నాను సార్. యాక్షన్ సీన్ల దగ్గర నుంచి కామెడీ సీన్ల వరకు ఆ స్టోరీ బోర్డ్ చేసుకున్నది చేసినట్టు సినిమా చేశాను సార్. అన్న అలా చేశాడు సార్. థ్యాంక్ యూ. అప్పుడు డైరెక్టర్ గారు ఏ మీటర్లో అయితే రాసుకున్నారో ఆయన ఏ మీటర్లో ఉందో అదే పర్ఫార్మెన్స్ మా దగ్గర చేయించుకున్నాను. మేము అదే మీటర్ దాటినా మా దగ్గరకు వచ్చి అన్న అలా వద్దు, ఇలా మీరు చాలా సినిమాల్లో కనపడ్డారు, మాకు ఇలాగే కనపడాలని మమ్మల్ని నిజంగా ఒక రిస్ట్రిక్షన్ చేసి ఒక పర్ఫార్మెన్స్ తీసుకున్నారు. నిజంగా ఇలాంటి సక్సెస్ అయితే డెఫినెట్గా నెక్స్ట్ అటువంటి క్యారెక్టర్లో కనపడతాం. సో డైరెక్టర్లు అందరికీ సినిమా ఇండస్ట్రీ మొత్తానికి మేము రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే కొంచెం డిఫరెంట్గా చూసి మమ్మల్ని కానీ అటువంటి ఎమోషన్ క్యారెక్టర్లు కానీ అటువంటి క్యారెక్టర్లు రాయగలిగితే డెఫినెట్గా మేము ప్రూవ్ చేసానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఇంతకుముందు పురుష జాతి ఆనిముత్యంగా కనపడ్డారు, ఇప్పుడు ఈ పురుషాలు ఎలా కనపడతారు సార్? అన్న నిజంగా ఈ క్యారెక్టర్ అనేది మగజాతి ఆనిముత్యం 2.0. సో అంటే మగజాతి అని నేను ఒక్కడనే కాదు, మా కసిరెడ్డి కావచ్చు, హీరో కావచ్చు, ముగ్గురు కూడా మగజాతి ఆనిముత్యం 2.0గా ఉంటుంది. కొన్ని సీన్స్ అయితే హిలేరియస్గా వర్క్ అవుతాయి. సో ఫైనల్గా హీరో గారు చెప్పినట్లు లవ్ స్టోరీ అనేది 100% మీ అందరికీ హృదయానికి హత్తుకునే విధంగా ఉంటుంది. చాటు చాటు అనే సాంగ్ చూశారు, అట్స్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. ఈ సినిమాలో ఈ జనజీకి తప్పకుండా ఆ చాటు చాటు సాంగ్ అని వినండి. ఆ సాంగ్ డెఫినెట్గా మిమ్మల్ని అందరినీ ఒక ఫీల్ గురి చేస్తుంది. ఆ లవ్ స్టోరీ మెయిన్ అసెట్ అనుకుంటున్నా ఈ సినిమాకి. చూడాలి మరి May 22 సార్. రాయించ గారు, మీ ముగ్గురులో కోవై సరళ గారి క్యారెక్టర్ చేసింది ఎవరండి? అలాంటి క్యారెక్టర్ కోవై సరళ గారి లాగా అంత గుర్తుండిపోయింది ఎవరండి? డైరెక్టర్ రాగానే నా చిన్న డైరెక్టర్ రాగానే ఇంతవరకు కాలు ఎత్తగలనని చెప్పారు. నేను ఆ అమ్మాయి ఎత్తింది కాబట్టి ఆ అమ్మాయి కోవై సరళ. సారీ. వెరీ గుడ్. సార్ 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 ఏంటి అక్క దగ్గర డబ్బులు ఉన్నాయని హీరో అయ్యారా, లేకపోతే చిన్నప్పటి నుంచి కోరికేనా? లేదు సార్, అది నాన్నగారి కోరిక సార్ అది. తర్వాత కాలేజ్లో ఉన్నప్పుడు కూడా లైక్ సమ్టైమ్స్ లైక్ మా కాలేజ్కి సెలబ్రిటీస్ లైక్ ఒక ఈవెంట్కి ఏదో ఒక వచ్చేవాళ్ళు. సో అది చూసినప్పుడు కూడా అనుకునేవాడిని వన్స్ ఒకసారి, అంటే నాకు నా ఇంటెన్షన్ ఉండేది లోపల. నాకున్న ప్రాబ్లం ఏంటంటే నేను ఏది బయటికి ఎక్స్ప్రెస్ చేయలేను. బట్ నాన్నగారికి అదే ఇంటెన్షన్ రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాన్నగారి కోసం నాన్నగారి కోరిక సార్. డైరెక్టర్ వీరు గారు సార్. సార్ నమస్తే. మీరు పనిచేసిన సినిమాలకి ఈ సినిమాకి అస్సలు సంబంధం లేదు. అవును సార్. ఎవరన్నా సినిమా డైరెక్షన్ చేసినప్పుడు నేను కూడా ఇలాంటి సినిమా చేయాలి, ఆ జోనర్ చేయాలి, అట్లా ఉంటుంది. ఎందుకు క్వైట్ ఆపోజిట్ కథని ఎందుకు ఎంచుకుని ఈ సినిమా చేస్తున్నారంటే? దీనికి కారణం నేను 2 కథలు అవన్నీ బ్లాక్ బస్టర్ ఇట్లేండి, మీరు చేసినవి కూడా ఇట్లేండి. అవును సార్. అవునండి. నేను అది చాలా బ్లెస్సింగ్గా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినప్పుడు ఆ సినిమా హిట్ అయింది అనుకోండి, చాలా వైబ్ ఉంటుందండి. అంటే చాలా ఎనర్జీ ఉంటుంది. మనం డైరెక్టర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మనం కథ రాసుకుంటే మనం ఇలా, ఎందుకంటే నేను ఇద్దరితో పనిచేశానండి. వాళ్ళిద్దరు ఫస్ట్ సినిమాలకి, అంటే గౌతమ్ తిన్నూరి గారు మా గురువు గారు, ఆయనతో పనిచేశాను. ఆయన ఫస్ట్ సినిమా ఎలా స్ట్రగుల్ అయ్యి సినిమా తీశారు, ఎలా హిట్ అయింది, ఆయన ఎలా సక్సెస్ అయ్యారు అనేది అంతా దగ్గరుండి చూశాను. తర్వాత సాయి కిరణ్ గారి దగ్గర పనిచేశానండి, మసూదా. ఆయన కొత్త డైరెక్టరు. ఆయన కూడా నేను వాళ్ళిద్దరి దగ్గర ఈ జానర్ ఎలా తీసుకోవడానికి ఎగ్జాక్ట్ రీజన్ ఏంటంటే అండి, ఒక జానర్ తీసుకుని అందులో ఎలా మనం కొత్తగా ట్రై చేస్తే సినిమా వర్కౌట్ అవుతుంది అనే విషయాన్ని నేను వాళ్ళిద్దరి దగ్గర నుంచి నేర్చుకుని ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని మనం చూస్తున్నామండి. దీంట్లో యాక్షన్ ఉంటుంది, అలాగే దీంట్లో లవ్ స్టోరీ ఉంటుందండి. అంతే. థ్యాంక్ యూ. ఈ కిటికీ దగ్గర ఏం జరిగింది? పోస్టర్లో పెట్టారు, అసలు ఏం జరిగింది? అవునండి, అది ఒక క్యూరియాసిటీ అండి. కిషోర్ అన్న క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ కిటికీ దగ్గర ఏం జరిగింది అనే దాని చుట్టూనే మొత్తం కథ అంతా తిరుగుతుంది. మీరు ఖచ్చితంగా ఈ కిటికీ దగ్గర ఏం జరిగిందో చూసినప్పుడు మీరు అందరూ అయితే సంతృప్తి చెందుతారని నేను అనుకుంటున్నాను. కిటికీ దగ్గర అంటే కిటికీ లోపల? కిటికీ దగ్గరే అండి. కిటికీ దగ్గరే. కిటికీ లోపల ఒకరో, కిటికీ బయట ఒకరో. ఓవరాల్గా కిటికీ దగ్గర వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు కూడా క్లాప్స్ కొడతారని అనుకుంటున్నాను సార్. ఓకే. అంటే ఈ పోస్టర్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వెన్నెల కిషోర్ గారు కనిపిస్తున్నారు. అవును. ఆయన రారా? ఆయన కొన్ని లిమిటెడ్గా కొన్ని సినిమాలకు మాత్రం ప్రమోషన్ వస్తూ ఉంటారు కదా, ఈ సినిమాకి వస్తారండి. ఆయన ప్రీ రిలీజ్కి వస్తారు సార్. ఓకే. ఆశని ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చూడండి, పురుషోత్తముడు తర్వాత మళ్ళీ పురుష
అంత గ్యాప్ అంటే ఆ సినిమా తర్వాత మళ్ళీ ఎందుకంత గ్యాప్ తీసుకున్నారు? ఎందుకంటే అందులో చాలా డీసెంట్గా ఉన్నాను. ఇందులో కొట్టడం ప్రాక్టీస్ చేయడానికి ఇంత గ్యాప్ తీసుకున్నాను. ఎవరిని? హస్బెండ్ సప్తగిరి సార్. అంటే మళ్ళీ ఆ సినిమా తర్వాత మళ్ళీ నాకు అప్పుడు మీరు నిజంగా ఇంటర్వ్యూ చేసినప్పుడు అనుకుంటా ప్రామిస్ చేశారు నెక్స్ట్ సినిమాకి తెలుగు బాగా నేర్చుకున్నాను. అవును అవును. నిజంగా ఇప్పుడు మీరు మాట్లాడితే నేనే షాక్ అయ్యా, అంత అద్భుతంగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సార్. దానికి నిజంగా అప్రిషియేట్ చేయాలి. అప్పుడు అసలు హిందీ మొత్తం తెలుగు వచ్చేది కాదు. సో ఎందుకు అంటే కంటిన్యూగా మీరు తెలుగు సినిమాలు చేయాలనుకుంటున్నారు? తెలుగు సినిమాలో డెప్త్ ఉంటుంది. అంటే హిందీ సినిమాలు చేయొచ్చు, మరాఠీ సినిమాలు చేయొచ్చు, కానీ చిన్నప్పటి నుండి నా డ్రీమ్ తెలుగు సినిమాలు చేయాలని. సో ఆ లాంగ్వేజ్ నేర్చుకోకుండా నేను ఇక్కడికి వచ్చి చేయడం అది బాగోదు. అందుకే నేను ఫస్ట్ లాంగ్వేజ్ నేర్చుకొని తెలుగు సినిమాలే చేయాలి అండ్ కంటిన్యూగా ఈ సినిమా అంటే తెలుగు ఇండస్ట్రీలోనే ఉండాలి, ఇక్కడే సెటిల్ అవ్వాలి అని ఇంకా పెద్ద గట్టిగా కోరుకొని వచ్చేసాను ఇక్కడికి. సప్తగిరి, మామూలుగా కమెడియన్స్ ఎవరైనా సరే హీరోకి సపోర్ట్గా ఉంటూ ఉంటారు, హీరోకి ఈక్వల్ క్యారెక్టర్ కూడా చేస్తూ ఉంటారు. అలాగే మీరు ఇదివరకు అలాగే చేసుకుంటూ వచ్చు, సపరేట్గా హీరో. మళ్ళీ ఇప్పుడు హీరోల పక్కన సపోర్ట్గా మీరు చేయడానికి అంగీకరించట్లేదా? అంగీకరిస్తారా అన్న? ఇది అలాంటిదే కదన్నా, అది పైగా కొత్త హీరో పక్కనే చేసాం, అందుకని ఏం కావాలన్నా? అంటే 100% యాక్సెప్ట్ చేస్తున్నాం అన్న. ఇది చేస్తున్నామా అది చేస్తున్నామా, పని కావాలి, పని చేయడానికి సిద్ధం, ఏ పని అయినా సిద్ధం అంతే. అది దాంట్లో ఎటువంటి నమోషి లేదు, పని కావాలి అంతే, పని చేస్తాం. ఎందుకంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేనివాళ్ళు మాకు పని కావాలి, పని దొరికితే పని చేస్తాం. అందులో ఇది ఉందా అది ఉందా రిస్ట్రిక్షన్స్ అటువంటివి ఏమీ లేవు. థ్యాంక్ యూ. రాజ్ కుమార్ గారు అది ఉంది కదా గెటప్, మీ గెటప్ లో ఎప్పుడు ఆ కత్తిరి ఎక్కడ చూడలే నేను అట్లాంటి గెటప్ ని. ఏంటి ఆ కత్తిరికి సింబల్ ఏదన్నా ఉంది? సిజర్ మ్యాన్ అండి. సిజర్ మ్యాన్, సూపర్ మ్యాన్ లాగా సిజర్ మ్యాన్ అండి. ఓకే, మీరు సిజర్ మ్యాన్, హీరోకేమో లవర్ మ్యాన్, లవర్ బాయ్ అతను. పక్కన సప్తగిరి గారు ఏంటిది? పీస్ మ్యాన్ అండి. పీస్ మ్యాన్. ఓకే, బాగుంది, వెరైటీ ఉంది కాన్సెప్ట్. ఆ మూడు ఆయన డైరెక్ట్గానే పెట్టాడండి. ఆయనకి పీస్ ఉండదు, ఈయనకి లవ్ ఉండదు, ఆయన ఎక్స్ట్రా చేస్తే కట్ అయిపోతుంది. బాగా చేస్తున్నారు సార్ రాజ్ కుమార్ గారు, వరుసగా చేస్తున్నారు. కంగ్రాచ్యులేషన్స్. కాకపోతే మీరు చేసిన సినిమాలకు సంబంధించి ఇంకొంచెం మీరు ప్రమోషన్, ఈ పర్టికులర్ సినిమాకి అయితే మాత్రం చాలా బాగున్నాయి ప్రమోషన్స్. అయ్యో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు ఇంటి నుంచి కూడా మిగతా కూడా కొంచెం బాగా చేసుకుంటే 22 దాకా మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా మేము ప్రతి ఈవెంట్కి మేము వస్తాం. మా సైడ్ నుంచి మేము ఎంత పుష్ చేయగలమో మేము ఖచ్చితంగా 100% పెడతామండి. ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఏ సినిమాకి కూడా వెళ్ళకుండా అయితే లేను. ఎందుకంటే ప్రతి సినిమాకి నేను ప్రమోషన్స్లో ఖచ్చితంగా కనపడతా, ప్రీ రిలీజ్ ఈవెంట్లో, వీటిలో వాటిలో. ఎందుకంటే ఒక 1 month మనం 30 days 40 days క్యారెక్టర్ చేసి ఈవెంట్కి 1 hour ఇవ్వలేకపోతే అందులోనూ డైరెక్టర్ మా మీడియా వాళ్ళ అబ్బాయి జాగ్రత్త. విష్క గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. కంగ్రాట్స్ అండి. ఇందాక మా శ్రవంతి గారు చెప్పినట్టే నిజంగా గోల్డెన్ లెగ్. ఎందుకంటే ప్రూవ్ చేసుకున్నారు, కమిటీ కూరలు కావచ్చు, కోర్ట్ కావచ్చు, ఇప్పుడు ఇది నెక్స్ట్ ఒక ప్యారడైస్ అంటే ఒక మంచి ఫిల్మ్తో వస్తున్నారు, నాని గారి కాంబినేషన్ అంతా. సో ఎలా ఉండబోతుందో అది పురుష కోసం అప్డేట్ ఏమైనా? ప్రస్తుతానికి మనం పురుష కోసం మాట్లాడదామండి. ప్యారడైస్కి ఇంకా టైం ఉంది కాబట్టి అప్పుడు డెఫినెట్లీ నేను చెప్పకపోయినా మీ అందరికీ తెలుస్తుంది. చేంజ్ ఓవర్ చూసాం కదా కోర్టులో, కానీ అప్పుడు కమిటీ కూరల్లో ఒక ట్రెడిషనల్ అమ్మాయి కోర్ట్ అండ్ ఇది. సో దాంట్లో ఎలా ఉండబోతుంది క్యారెక్టరైజేషన్ కానీ కొంచెం? అని అదే చెప్తాను, మీకు జడలతోనే ఉంటాయా? నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ప్రస్తుతానికి పురుషాలు ఉన్నాం కాబట్టి దీనికోసం ఏమైనా అడగని నేను చెప్పేస్తాను. అది ఇంకా టైం ఉంది కాబట్టి నేను చెప్పకపోయినా మీరు చూస్తాను, నేను చెప్పాల్సిన అవసరం లేదు అప్పుడు మీకు. సో యా, డైరెక్టర్ ఈ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది మీది? చాలా యాక్షన్ ఉంటుందండి. నాకు చాలా పర్సనల్గా నాకు నచ్చిన క్యారెక్టర్ అండ్ చాలా సిమిలారిటీస్ ఉంటాయి నాకు గీతాకి అండ్ లైక్ విషికాకి గీతాకి. సో యా, మీరు చాలా కొత్తగా చూస్తారు. యాక్షన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. డెఫినెట్లీ చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక పాటలో వింటుంటే మహిళా సంఘాలు విన్నారు అన్నట్టు ఏదో వచ్చింది. అంటే ఏంటి అదేమన్నా వివాదాస్పదంగా దారితీసే అవకాశం ఏమన్నా? ఇద్దరికి లేదండి. ఒక ఓన్లీ పురుషాన్ని టైటిల్ పెడితే మగవాళ్ళ మీద టైటిల్ అండి ఇది. పురుష పూర్తి మగవాళ్ళు ఎవరు అంటే పూర్తి మగవాళ్ళు, భార్య ప్రేమను గెలుచుకున్న వాళ్ళే పూర్తి మగవాళ్ళు అనే కాన్సెప్ట్తోనే నేను ఈ టైటిల్ పెట్టానండి. ఆ టైటిల్ జస్టిఫికేషన్గానే మొత్తం. ముగ్గురులో ఎవరు పురుష?
ముగ్గురు పురుషాలండి. ఇక్కడ ఉన్న అందరూ మీరందరూ కూడా పురుషాల అవ్వాలని నేను ఇది చూసిన తర్వాత దీంట్లోంచి కొన్ని చిన్న చిన్న విషయాల్ని ఇది అవుతారని నేను అనుకుంటున్నాను. కసిరెడ్డి గారు, టీజర్ చూస్తే మీ క్యారెక్టర్ మాత్రమే దెబ్బలు తినేలాగా కనిపిస్తుంది. ఓకే, ఏంటి అసలు ఏమనాలి మరి? అంటే లేదు అంటే నేను అంటే ఇక్కడ వరకు నాది చూపించారు మీకు ట్రైలర్లో. సినిమాలోకి వెళ్ళిన తర్వాత ప్రతి హస్బెండ్ ఇంట్లో 6 తర్వాత ఎలా ఉంటాడో అలాగే ఉంటుంది ప్రతి హస్బెండ్ పరిస్థితి కూడా. అంటే ఎలా అంటే మళ్ళీ ఇప్పుడు నీకు పెళ్ళి అయిందని అడుగుతారు, ఇంకా అవ్వలేదండి. బట్ పెళ్ళైన ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు, ఈరోజు బయటకు రారా అంటే కష్టం అయిపోయింది, ఆ ఫ్రీడమ్ పోయింది. మరి ఈ సినిమా చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలనిపించిందా లేదు? ఏదండి? ఈ సినిమా చేసిన తర్వాత ఈ క్యారెక్టర్ పెళ్లి చేసుకోవాలండి. పెళ్ళి అంటే నాకు అంత అవగాహన లేదు, బట్ పెళ్ళి అనేది అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే ఒక సెట్ అయిన ఏజ్ వరకు పేరెంట్స్ నిన్ను కేర్ చేస్తారు. నువ్వు ఎంత అలా తిరిగినా నిన్ను చూసుకోవడానికి టైంకి ఇంటికి వస్తులోకి మదరు ఫాదరు ఎవరో ఒకరు ఉంటారు. ఒక సెట్ అయిన ఏజ్ దాటిన తర్వాత వాళ్ళకు కూడా ఏజ్ అయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళ వారు కేర్ చేసుకోవడానికే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటుంది. అప్పుడు మనం కేర్ చేయాలి. ఆ టైంలో మనల్ని కేర్ చేయడానికి ఖచ్చితంగా వైఫ్ అనే పర్సన్ అయితే కావాలి. ఇంకోటి ఏంటంటే చాలా సినిమాలతో మీరు యాక్టర్గా బాగా ప్రూవ్ చేసుకున్నారు. ఇందాక సప్తగిరి గారు చెప్పినట్టు హీరోగా కూడా మీరు ఏమన్నా ట్రై చేసే ఛాన్స్ ఉందా? ఏం లేదండి, అసలు నేను ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటే రాలేదు, యాక్సిడెంటల్ యాక్టర్ అయ్యా. సో ఆ జోన్లో నేను ఒకవేళ సినిమా ఎలా తీసుకెళ్తే అలా వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. బట్ ఇంకా అది తర్వాత అంతా. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రాజ్ కుమార్. అంటే ఎవ్రీ మూవీ కూడా మీరు కొత్తదాన్ని చూపించుకుంటూ వస్తున్నారు. అండ్ ఇందులో కూడా ఆయన చెప్పింది ఏంటంటే 3 words ఉంటే ఒక వర్డ్ స్కిప్ చేసి మాట్లాడాలి అన్నారు. సో అది నిజంగా టాస్క్ అనమాట. నాకు ఈజీ అయిపోయింది. నేను ఎప్పుడైనా ప్రీ రిలీజ్ ఈవెంట్లు వీటిల్లో మాట్లాడుతూ ఉంటే ఏదో మాట్లాడదామని ఎక్కితే ఏదేదో మాట్లాడుతూ ఉంటాను. నేను తర్వాత ఇంటికి వెళ్ళాక చూసుకుంటా, ఏదో జరుగుతూ ఉంటుంది. అది అక్కడి వరకే వేస్తారు. అంటే ఈ లోపు ఎవరో జోక్ వేస్తే అక్కడ ఆగిపోతా. నిజంగా అమ్మాయితో చేసేటప్పుడు అంటే ఎవరో వెనకాల జోకేస్తారు, అక్కడికి వస్తుంది. ఏంటి నేను ఇది మాట్లాడానా, పూర్తిగా చెప్పలేదా? ఓకే, అమ్మాయితో యాక్ట్ చేసేది ఎప్పుడనేది చెప్పాలి కదా. అలాంటి జంపింగ్ ఆయన చెప్పినప్పుడు నాకు తెలిసి ఫస్ట్ నేనే అన్నాను అనుకోండి కదా 2023లో. ఆయన అప్పుడు ఒకరోజు మా ఇంటికి వచ్చి చెప్పారు, మీరు ఎవరితో చేసినా నేను ఈ సినిమా చేస్తానండి, నేనైతే మీరు ఎప్పుడు వచ్చినా నేను రెడీగా ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి కథలు రేర్గా వస్తాయండి. అంటే ఫ్యామిలీ ఎంటర్టైనరు, పిల్లల మధ్య గొడవలు ఇది వరకు ఉండేవండి. ఒక 15 years బ్యాక్ వెళ్తే మేము చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం చిన్నప్పుడు ఇంట్లో కూర్చొని. పిల్లల ఊరు వెళ్తే ఇలాంటి చాలా సినిమాలు చూసుకుని తెగ నవ్వుకునే వాళ్ళం. ఒక ప్యూర్ కామెడీ ఉంటుంది, అది కూడా వల్గారిటీ ఎక్కడ ఉండదు. ఎందుకంటే వైఫ్ అండ్ మధ్య గొడవలు అంటే బయట నుంచి చూసే వాళ్ళకి చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అంటే నీకు నాకు ఎంత కొట్టుకున్నా బయట నుంచి చూసుకునే వాళ్ళే భలే కొట్టుకుంటారు రా అంటే అందులో కూడా చిన్న బ్యూటీ ఉంటుంది. ఆ కొట్టుకోవడంలో కూడా ఆ కోపంలో ప్రేమ ఉంటుంది. దాన్ని చూసినప్పుడు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాగే మా డైరెక్టర్ గారు అంటే చెప్పాను కదండి, ఆ ముగ్గురు 3 లవ్ స్టోరీలు ఉన్నాయి. ఈయనకి చెప్పడానికి కొంచెం మీడియాని ఇబ్బంది పడుతున్నారు. ఆ 3 లవ్ స్టోరీని పెళ్లి చేసుకుని ఉంటే నా పరిస్థితి ఎలా ఉండేది అని 4వ అమ్మాయిని ఎత్తుక్కుని చేసుకున్నాను. వెన్నెల కిషోర్ గారిది కూడా ఆయన లవ్ స్టోరీ ఏంటి? వెన్నెల కిషోర్ గారిది అయితే ఖచ్చితంగా ఆయన లవ్ స్టోరీ. మీరు చూడండి కావాలంటే. ఇంకా ఎందుకంటే కిటికీ దగ్గర ఏం జరిగింది అనేది ఈయన ఎంత మీకు నొక్కి చెప్పాడు కదండి. కిటికీ దగ్గర సీన్ అయితే ఖచ్చితంగా ఈయందే 100%. డైరెక్టర్ గారు, సో కంగ్రాట్స్ సార్, చాలా పాజిటివ్గా ఉంది. అంటే మన ఇద్దరిని పట్టుకున్నారు, వాళ్ళిద్దరు చాలు మీకు. సో చాలా పాజిటివ్ నడుస్తుంది. బట్ ఎక్కడైనా చిన్న సిమిలర్ వచ్చిందంటే ఆడియన్స్ అరే మొన్న వచ్చింది కదా ఇలా అంటున్నారు. ఎక్కువగా ఈ మధ్యన ఒక సిరీస్ వచ్చింది సేవ్ ద టైగర్. సో అది ఆల్రెడీ బ్లాక్ బస్టర్. సో దాన్ని కంపేర్ చేసుకుంటూ కొంతమంది అంటున్నారు. సో ఏం చెప్తారు మరి? ఎక్కడ మీకు ఆ ఫీలింగ్ అయితే రాదండి. చూశాను సార్, చూశాను. ఎందుకంటే అండి మనకి చాలా సినిమాలు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, తిరుమల తిరుపతి వెంకటేశ, ఇలా 3 క్యారెక్టర్లతో చాలా సినిమాలు వచ్చినాయండి. కాకపోతే మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి చెప్పాను కదా సార్, నేను పనిచేసిన డైరెక్టర్లో ఒక కథ తీసుకున్నప్పుడు ఆ కథలో ఎలా డిఫరెంట్గా చూపించగలం అని ట్రై చేశారు. నేను అలాగే ఈ కథలో ఎలా డిఫరెంట్గా చూపించగలం, ఈ క్యారెక్టర్లు 3 అసలు వీళ్ళు ఎలా వచ్చారు, కథలోకి వీళ్ళు ఎలా ఎందుకు వచ్చారు, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నారు, వైఫ్ వర్సెస్ వారియర్, హౌస్ వైఫ్ వర్సెస్ వారియర్, ఆ యాక్షన్ సన్నివేశాలన్నింటినీ కూడా మీరు చాలా త్వరలో ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను సార్.
ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ పురుష. సార్ చెప్పండి సప్తగిరి గారు.